అందరికీ. చూడండి, స్వామివారి కళ్యాణానికి అయితే తులసి మాల తీసుకెళ్తున్నాను. అక్క వాళ్ళ ఇంటి దగ్గర తులసి చెట్టు ఉందనేసి ఇంకా తులసి ఆకులు అయితే కోసేస్తున్నాను అనమాట. దండకు ఇచ్చిన తర్వాత మీకైతే షార్ట్గా చూపిస్తాను. స్వామివారికి చాలా ఇష్టం కదా తులసి మాల, అందుకని అయితే కళ్యాణానికి ఈరోజు శ్రవణ నక్షత్రం కదా, కళ్యాణానికి మేము పీటల మీద కూర్చుంటున్నాము. అందుకని తులసి మాల కూడా తీసుకెళ్దాం అనేసి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దండ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, తులసి మాల కొంచెమే తులసి ఆకున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో కాంట్రాస్ట్గా ఏదైనా ఫ్లవర్స్ వేసి కట్టుకుంటే మాల కూడా చూడటానికి బాగుంటుంది. అలానే మనకి కొంచెం పెద్దగా అనేది వస్తుంది అనమాట. ఉత్సవమూర్తికి కానీ లేదా మెయిన్ విగ్రహానికి కానీ సరిపోయేలాగా కొంచెం పెద్దగా రావాలంటే ఇలాగా తులసి ఆకుల్లో ఇంకేమైనా పూలు కాంబినేషన్ వేస్తూ మనం మాల అయితే కడితే చూడటానికి కూడా చాలా అందంగా ఉంది. చూడండి, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. స్వామివారి కళ్యాణానికి అయితే టైం అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకని తులసి మాల అయితే రెడీ చేశాను. ఇంకా నేను రెడీ అయిపోయి కళ్యాణానికి అయితే వెళ్ళడమే. కళ్యాణ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంటికి హ్యాపీగా అయితే తిరిగి వచ్చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.